నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ఖమ్మం వ్యవసాయ మార్కెట్ను 100 కోట్లతో అభివృద్ధి చేసి ఆదర్శ మార్కెట్గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. మార్కెట్లో పనిచేస్తున్న 2760 మంది కార్మికులకు 55 లక్షల రూపాయల విలువ చేసే యూనిఫారాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను విక్రయించడానికి మార్కెట్కు వచ్చే రైతులను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. హమాలీ దగ్గర నుంచి ప్రధాని వరకు ప్రతి ఒక్కరూ రైతు మనుగడను దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలన్నారు. ఎన్నికల్లో ఆశీర్వదిస్తే మోడల్ మార్కెట్ చేస్తానని చెప్పానని, ఇప్పుడది నెరవేరుతోందని చెప్పారు. దీనివల్ల రైతులు, ఖమ్మం పట్టణ ప్రజల సమస్యలు తీరుతాయని వివరించారు. సుమారు ఇక్కడ పనిచేసేటటువంటి 2760 మంది వివిధ శాఖల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మార్కెటింగ్ శాఖ తరఫున 55 లక్షల రూపాయలకు విలువైనటువంటి మీ యూనిఫామ్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మార్కెట్ పెద్దలందరికీ, మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీ కష్టం, ప్రభుత్వం యొక్క ఆలోచన రైతుని మనం నిలబెట్టుకోవాలని, కష్టపడి ఆరుగాలం పండించినటువంటి రైతు ఆయన జీవితం ఎన్ని కష్టాలైనా, ఎన్ని అప్పులైనా, ఆయన భార్య మెడలో పుస్తలు తాకట్టు పెట్టైనా ఈ దేశానికి అన్నం పెట్టాలని రైతు ఎండనక, వాననక, చలనక, పావనక, పుట్రనక భూదేవిని నమ్ముకొని ఆయన వ్యవసాయం చేస్తుండు. ఆ వ్యవసాయానికి వచ్చినటువంటి ఉత్పత్తుల్ని ఇక్కడ అమ్ముకోవటానికి వస్తారు. ఆ అన్నదాతని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత, కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, పూజించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది. దేవుణ్ణి పూజించేదానికంటే రైతన్నని పూజిస్తే మనకి పుణ్యం. దేవుడు దయ, ఆయన ఆశీర్వాదంతో సృష్టి బతుకుతున్నప్పటికీ ఆ దేవుడు ఎట్టుంటాడో మనకు తెలియదు, ఆయన మనకేమిస్తాడో తెలియదు. కానీ ఈ సృష్టి మొత్తం కూడా ఆయన దయ వల్లనే నడుస్తుంది. ఏ రూపంలో ఉన్న దేవుడైనా మనందరినీ ఈ రకంగా సృష్టించి ఈ సమాజాన్ని బతికించేటటువంటి దేవుడి కన్నా ఇప్పుడు మన బతికించేటటువంటి రైతన్నే మనకి దేవుడు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి మనందరం హమాలీ దగ్గర నుంచి ప్రధానమంత్రి దాకా ఎవరైనా కానీ ఆయన దృష్టిలో పెట్టుకొని మనం పనిచేయాలి. మీరు చేసే పని కానీ, అధికారులు చేసే పని కానీ, రాజకీయ నాయకులు చేసే పని కానీ ప్రతి ఒక్కటి రైతును దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఆయన మనుగడను దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఆయన బతుకును దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఆయన ముఖంలో నవ్వుంటే సమాజం నవ్వుతుంది. ఆయనే ఏడుస్తూ ఉంటే మనందరికీ బతుకుండదు. ఇప్పుడు కొన్ని దేశాల్లో మీరు చూస్తున్నారు, అందరికీ టీవీలు ఉన్నాయి. ఇప్పుడు అన్నం లేదు, తినటానికి తిండి లేదు, అలో లక్ష్మణని అలవటిస్తున్నారు. రైతన్న బక్కబడితే, బలహీనపడితే, రైతన్నకి చేయి లేకపోతే, చేయూతనివ్వకపోతే, ఆయన నిలబెట్టకపోతే కరువు తాండవిస్తుంది. ఆ కరువుకి లక్షలాది మంది పసిపిల్లలకి కూడా పాలు కూడా అందరి స్థితిలో లక్షలాది మంది పసిపిల్లలు చచ్చిపోతున్నారు. చుట్టుపక్కల దేశాలు అన్నీ అంతే ఉన్నాయి. పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, శ్రీలంక కానీ అన్ని దేశాలు ఈరోజు ఆహారం కోసం. సరే, నిన్న మొన్న యుద్ధం జరిగే దేశాలు అయితే మీరు చెప్పనక్కర్లేదు. గాజా అనేటటువంటి ప్రాంతంలో ఆకలితోటి చచ్చిపోయారు నిన్న 10 లక్షల మంది. ఆహారం లేక చచ్చిపోయారు. అంతగా బతుకు మనకు అక్కర్లేదు. మంది వ్యవసాయ దేశం, రైతు పుట్టిన దేశం. దేశానికే కాదు ప్రపంచానికి ఈరోజు పంటలను ఎక్స్పోర్ట్ చేసే స్థితిలో మనం ఉన్నాం. అది మన రైతన్న దయ, రైతన్న దీవెన, ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయన చెమట, ఆయన నెత్తురు. కాబట్టి మనందరం కొన్ని స్టోరీలు వస్తుంటాయి. కొన్ని బాధ కలిగినా అవి మళ్ళీ పునరావృతం కాకూడదు.
నాకు మార్కెట్కి వెళ్తే ఈ రకమైనటువంటి ఇబ్బంది జరిగింది, నన్ను ఈ రకంగా వేధించారు, నన్ను ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, అధికారులు నన్ను పట్టించుకోలేదు, నాకు ఈ రకమైన కష్టాలు వచ్చినాయి అని కొంతమంది పాపం ఎర్రని ఎండలో మిరపకాయ బస్తాల మీద నిద్రపోతూ, మేమైతే వచ్చిన 10 నిమిషాలకే దగ్గుకుంటూ తుమ్ముకుంటూ బయటికి వెళ్ళటమే. మరి మీరెట్ట బతుకుతున్నారో వాళ్ళు ఎట్ట బతుకుతున్నారో నాకు అర్థం కావట్లా. అందుకనే నేను డైరెక్టర్ గారిని మంత్రి అవ్వగానే చెప్పాను, నేను మొన్న మిమ్మల్ని ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు ఆ చెట్టు కింద కూడా అదే చెప్పాను, మీరు ఆశీర్వదిస్తే ఇది మోడల్ మార్కెట్ చేస్తానని చెప్పాను. ఆమె గారికి మొట్టమొదటిసారిగా లక్ష్మీబాయి గారు నాకు చాలా రోజులుగా పరిచయం. అమ్మ, ఖమ్మం మార్కెట్ని మోడల్ మార్కెట్ చేయి, దాని చుట్టూ నగరం వచ్చింది, 18 డివిజన్లు దీని చుట్టూ ఉన్నాయి, దీనివల్ల వాళ్ళ ఆరోగ్యం కూడా పోతూ ఉంది, పనిచేసే వాళ్ళ బతుకులు కూడా ఎప్పుడు ఏ జబ్బు వస్తుందో, శ్వాసకోశ వ్యాధులు ఏమొస్తాయో వాళ్ళకే తెలవట్లేదు, వాళ్ళతోటి పాటు ఈ 20 డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా కష్టాలు ఉన్నాయి. కాబట్టి మోడర్న్ మార్కెట్ అంటే పొల్యూషన్ లేని మార్కెట్, ఇక్కడికి వచ్చి హాయిగా కాసేపు కూర్చొని సేద తీర్చుకునేటట్టుగా ఉండాలి రైతులు కానీ ఆ సరుకులు తెచ్చిన వాళ్ళు కానీ. వాటికి అన్నిటికీ కావాల్సినటువంటి సదుపాయాలతోటి ఒక మార్కెట్ని రూపకల్పన చేయమని చెప్పాను. మొన్న టెంటేటివ్గా ఒక ప్లాన్ పట్టుకొచ్చారు. మళ్ళీ మిమ్మల్ని అందరితోటి సంప్రదించి దాన్ని అమలు చేస్తే ఎంత అవుద్దమ్మా? 100 కోట్ల? 100 ఇవ్వాల్సిందేనా? సరే, 100 కోట్లు కూడా నీ చేతిలో ఉన్నాయమ్మా, నువ్వు మొదలుపెట్టి తప్పకుండా ఖమ్మం మార్కెట్ చూసి మిగతా మార్కెట్లు మా ఖమ్మం మార్కెట్ లాగా కావాలన్నారు.